అందరికీ నమస్కారం. నేను మీ వేగేసిన సతీష్. శతమానుభూతి చిత్రం ద్వారా నేను మీ అందరికీ సుపరిచితుడిని. ఆ చిత్రానికి మీరు అందించిన ఘన విజయం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. శతమానుభూతి చిత్రానికి ఎన్నో అవార్డులు, ఎన్నో కలెక్షన్లు వచ్చాయి. నేషనల్ అవార్డు కూడా శతమానుభూతి సాధించింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటించి 2016 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా శతమానుభూతిని ప్రకటించినందుకు ఈ అవార్డులు ఇవ్వడానికి కారణమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి, జ్యూరీ మెంబర్స్కి, జ్యూరీ చైర్మన్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక మంచి సినిమా అనేది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా దాని విలువ తగ్గదు అనడానికి శతమానుభూతికి వచ్చిన ఈ అవార్డు మరొక కారణం. ఎందుకు అని అంటే సాధారణంగా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ సంవత్సరమో ఆ ముందు సంవత్సరం నుంచి అవార్డులు ప్రకటిస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి సినిమాలని, కళాకారులని ప్రోత్సహించాలని 2014 నుంచి అవార్డులు ప్రకటించి 2016 సంవత్సరానికి మా శతమానుభూతికి అవార్డు ఇచ్చారు. సో అందుకు మరొకసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలతో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ మా శతమానుభూతి అవార్డులకి, రివార్డులకి కారణమైన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.